నమస్తే, వెల్కమ్ టు జనభేరి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఉగ్రవాదులకు సాయం చేసే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకే వ్యక్తి మృతి. ట్రంప్ సంచలన ప్రకటన, విదేశీ సినిమాలపై 100% టారిఫ్లు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే. రైతులకు, కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇంగ్లాండ్ టూర్లో వైఎస్ కెప్టెన్సీ నుంచి బుమ్రా అవుట్, ఆటగాడిగా దక్కే ఛాన్స్. ఉగ్రవాదులకు సాయం చేసే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకే వ్యక్తి మృతి. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కుల్గాం జిల్లాలో చోటు చేసుకుంది. సదరు వ్యక్తి నదిలో దూకే ప్రాణాలు కోల్పోయాడు. తాజాగా అతడి మృతదేహాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులకు 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. కుల్గాంలోని టాంగ్ మార్గ్ లో ఉన్న అడవిలో నక్కిన టెర్రరిస్టులకు తాను ఆహారం, ఆశ్రయంతో పాటు ఇతర సహాయం చేసినట్లు అంగీకరించాడు. అంతేకాదు ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తానంటూ పోలీసులను నమ్మించాడు. దీంతో పోలీసులు, ఆర్మీ బలగాలు ఆదివారం ఉదయం ఇంతియాజ్ ను తీసుకుని అటవీ ప్రాంతం వైపు వెళ్లారు. ఈ క్రమంలో మార్గం మధ్యలో ఇంతియాజ్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు వేషా నదిలోకి దూకేశాడు. ఈ క్రమంలో నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. కాన్పూర్ లో భారీ అగ్ని ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 5గురు సజీవ దహనం. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆదివారం రాత్రి కాన్పూర్ లోని చమన్గంజ్ ప్రాంతంలో ఉన్న ఓ 4 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన 5గురు సజీవ దహనం అయ్యారు. బిల్డింగ్ లోని మొదటి అంతస్తులో ఫుట్వేర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉన్నది. మిగిలిన 2 అంతస్తుల్లో కుటుంబం నివసిస్తుంది. ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 12 ఫైర్ ఇంజిన్లతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. 3 అంతస్తుతో 2 మృతదేహాలు లభ్యమయ్యాయని ఏసీపీ తేజ్ బహదూర్ సింగ్ చెప్పారు. పిల్లల బెడ్రూమ్లు 4 అంతస్తులో ఉన్నాయని, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఏడీఆర్ఎఫ్ సిబ్బంది వారిని రక్షించారని తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం దవాఖానకు తరలించామని చెప్పారు. అయితే పూర్తిగా కాలిపోవడంతో వారు కూడా మరణించారని చెప్పారు. మృతులను దానిష్, అతని భార్య నజ్మీ సాబాగా గుర్తించామన్నారు. అతని 3 పిల్లలు కూడా మరణించారని వెల్లడించారు. మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే. అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్ట్ అయ్యారు. బాగిడోరాకు చెందిన భారత ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే జయకృష్ణ పటేల్ అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి 3 ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించింది. దీనికి గాను జయకృష్ణ 10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అది 2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో తొలుత సంబంధిత కంపెనీ అతనికి 1 లక్ష అందించింది. రెండో విడతలో భాగంగా 20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేకు ఉచ్చు బిగించారు. ఈ క్రమంలో డబ్బు ఇచ్చేందుకు జైపూర్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కు రావాలని సంబంధిత వ్యక్తులకు ఎమ్మెల్యే జయకృష్ణ సూచించారు. దీంతో వారు ఆయన క్వార్టర్స్ లో 20 లక్షలు అందించారు. ఆ మొత్తాన్ని స్వయంగా లెక్కించిన తర్వాత ఆయన తన సహాయకుడితో పంపించారు. ఇంతలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. అయితే ఇప్పటికే ఆ వ్యక్తి బ్యాగ్ తో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో అతని కోసం గాలిస్తున్నారు. కాగా లంచం తీసుకుంటుండగా ఎమ్మెల్యే పట్టుబడటం రాష్ట్ర ఏసీబీ చరిత్రలో ఇదే మొదటిసారని ఏసీబీ డీజీ రవిప్రకాష్ మెహ్రా తెలిపారు. రవీంద్ర సింగ్ అనే వ్యక్తి ఏప్రిల్ 4న తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మైనింగ్ కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన 3 ప్రశ్నలను తొలగించడానికి ఎమ్మెల్యే మొదట 10 కోట్లు అడిగారని, కానీ తర్వాత 2.5 కోట్లకు ఒప్పందం కుదిరించిందని వెల్లడించారు. లంచం మొత్తాన్ని విడతల వారీగా చెల్లించాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా 20 లక్షలు తీసుకుంటుండగా ఎమ్మెల్యేను పట్టుకున్నామని చెప్పారు.
ట్రంప్ సంచలన ప్రకటన. విదేశీ సినిమాలపై 100% టారిఫ్లు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పాలనలో దూకుడు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగులు తొలగింపులు, సుంకాల మూత వంటి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకున్న ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈసారి ఆయన సినిమా పరిశ్రమపై పడ్డారు. అమెరికాలో విడుదల చేసే విదేశీ సినిమాలపై 100% టారిఫ్లు విధించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. విదేశీ సినిమాల వల్ల హాలీవుడ్ నష్టపోతుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా బయట షూటింగ్ చేసి తమ దేశంలో రిలీజ్ చేసే అన్ని రకాల సినిమాలపై 100% పన్ను విధిస్తున్నట్లు ప్రకటించారు. అమెరికాలో సినీ పరిశ్రమ వేగంగా పతనమవుతుందని ఈ సందర్భంగా ట్రంప్ అన్నారు. ఇతర దేశాలు ఒకటైన హాలీవుడ్ ను నాశనం చేసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. దర్శక నిర్మాతలు స్టూడియోలను అమెరికా నుంచి దూరం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఇందుకోసం అన్ని రకాల ప్రోత్సాహకాలను అందిస్తున్నాయన్నారు. ఈ కారణంగా హాలీవుడ్ నాశనం అవుతుందని వ్యాఖ్యానించారు. ఇది దేశ భద్రతకు ముప్పుగా అభివర్ణించారు. అందుకే విదేశాల్లో నిర్మించి అమెరికాలో విడుదల చేసే సినిమాలపై 100% సుంకం విధించనున్నట్లు తెలిపారు. ఈ ప్రక్రియను వెంటనే ప్రారంభించేలా వాణిజ్య శాఖకు ఆదేశించినట్లు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత జమ్మూ కాశ్మీర్లోని జైళ్లపై దాడి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జైళ్లలో ఉన్న తమ లీడర్లను వినిపించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం ఉందని తెలిపాయి. దీంతో జమ్మూలోని ఈ జైళ్లకు ఉన్నతాధికారులు భద్రతను పెంచారు. పహల్గామ్ ఉగ్రదాడికి సహకరించారని అనుమానంతో అదుపులోకి తీసుకున్న వారిని అధికారులు ఈ జైళ్లలోనే ఉంచారు. ఆర్మీ వెహికల్ పై దాడి చేసి కేసు నిందితులు నిసార్ ముష్తాక్ సహచరులు కూడా ఇదే జైళ్లలో ఉన్నారు. ఈ క్రమంలోనే జైళ్లపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తున్న సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అప్రమత్తమైంది. జైళ్ల భద్రతపై సిఐఎస్ఎఫ్ డీజీ ఇటీవల శ్రీనగర్ లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జైళ్ల వద్ద భద్రతను భారీగా పెంచాలని నిర్ణయించి ఆ మేరకు చర్యలు తీసుకున్నారు. హౌతీలకు నేతన్యాహు తీవ్ర హెచ్చరిక. టెల్ అవీవ్ లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై క్షిపణి దాడికి పాల్పడిన హౌతీలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ దాడికి ఒక్క బాంబు వేసి సరిపెట్టబోమని, తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. హౌతీలను ఉద్దేశిస్తూ మేము వారికి వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటున్నాం, గతంలోనూ తీసుకున్నాం, భవిష్యత్తులోనూ తీసుకుంటాం. అమెరికాతో సమన్వయం చేసుకుంటూ మేము దీనిపై పని చేస్తున్నాం. ఇది ఒక్కసారి జరిగే చర్య కాదు, తీవ్రమైన దాడులు ఉంటాయని నెతన్యాహు ఒక వీడియో సందేశం విడుదల చేశారు. కాగా యోమెన్ నుంచి ప్రారంభించిన క్షిపణిని అడ్డగించేందుకు ప్రయత్నించామని, అయితే దాని శకలాలు బెన్ గురియన్ విమానాశ్రయం ప్రాంతంలో పడ్డాయని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించింది. హౌతీల క్షిపణి దాడితో బెన్ గురియన్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. క్షిపణి దాడి జరిగిన ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. రన్వేపై దాదాపు 25 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడిందని అధికారులు తెలిపారు. టెర్మినల్ భవనంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా, డెల్టా ఎయిర్లైన్స్, లుఫ్తాన్సా సహా పలు విదేశీ విమానయాన సంస్థలు టెల్ అవీవ్ కు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. ఆంధ్రప్రదేశ్ లో కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో చేతికి వచ్చిన పంట నీటి పాలైందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు నష్టపోయారని మండిపడ్డారు. వర్షాలపై ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ప్రభుత్వం సరైన చర్యలు చేపట్టలేదని, రైతులను గాలికి వదిలేసిందని విమర్శించారు. ధాన్యం సేకరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఖరీఫ్ లో వాతావరణం అనుకూలించక అంతంత మాత్రంగానే దిగుబడి రాక గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోయారని, ఇప్పుడు చేతికి వచ్చిన పంట నీటి పాలవడంతో నష్టాల్లో కూరుకుపోయారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై వైసీపీ నేతలతో జగన్ తాడేపల్లి నుంచి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట నష్టపోయిన రైతులను పరామర్శించాలని పార్టీ నేతలకు సూచించారు. పరిహారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్ నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల సంక్షేమం దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు లేకున్నా ఇతరుల భూములను కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్న కౌలు రైతులకు కూడా ఆర్థిక భరోసా కల్పించాలని సంకల్పించింది. ఇప్పటికే అమలులో ఉన్న అన్నదాత సుఖీభవ పథకాన్ని కౌలు రైతులకు సైతం వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. ఈ మొత్తాన్ని 3 విడతలుగా నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు
చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం కింద అందించే 6,000తో కలిపి మొత్తం 20,000కు అందజేయనున్నారు. ఈ పథకం కింద అటవీ భూములపై హక్కు పత్రాలు కలిగిన రైతులను కూడా అర్హులుగా గుర్తించనున్నారు. ఈ పథకం అమలు కోసం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యవసాయ, ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖల సహాయకులు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు తమ పరిధిలోని కౌలు రైతులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హుల జాబితాలను సిద్ధం చేయాలని సూచించింది. ఇలా ధృవీకరించిన జాబితాలను మే 20వ తేదీలోగా అన్నదాత సుఖీభవ అధికారిక వెబ్సైట్ లో నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తగ్గుతున్నాయని, ఇలాంటి దశలో సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని చెప్పారు. సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని వినడానికి సీఎం తాను ఎప్పుడు సిద్ధంగా ఉంటామన్నారు. హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆర్టీసీ సంఘాల నేతలు మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఆర్టీసీ సమస్యలపై ఆర్టీసీ సంక్షేమం కోరే ఎవరైనా నేడు రేపు ఎప్పుడైనా కలిసి సమస్యలు చెప్పవచ్చని, తాను ఎప్పుడూ అందుబాటులోనే ఉంటానన్నారు. ఆర్టీసీ సమస్యలు వినడానికి ముఖ్యమంత్రి కార్యాలయం తలుపులు కూడా ఎప్పుడు తెరిచి ఉంటాయని చెప్పారు. ఆర్టీసీ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం ఈ మూడింటికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నదని, సమస్యలు తొలగుతున్నాయి, సమ్మె చేయవద్దని ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా. మీ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి చొరవ తీసుకుంటా. ఆర్టీసీకి 16 నెలలుగా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం. ఒకటైనా ఇబ్బంది పెట్టామా? ఆర్టీసీ సమ్మె చేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారని మంత్రి అన్నారు. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతరకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఆహ్వానిస్తూ ఆలయ అర్చకులు ఈవో ఆహ్వాన పత్రికను తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంగళవారం నుంచి ఈ నెల 13వ తేదీ వరకు తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ జాతర వైభవంగా జరగనుంది. టీటీడీ తరఫున గంగమ్మకు చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని చైర్మన్ సూచించారు. ఈ నెల 14వ తేదీ ఉదయం విశ్వరూప దర్శనంతో గంగ జాతర ముగియనుంది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు చేరుస్తుంది. శ్రీకాళహస్తి ఆలయానికి పెద్దాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి చినరాజప్ప విచ్చేశారు. ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు ప్రకాష్ నాయుడు, పొన్నారావు తదితరుల ఆధ్వర్యంలో స్వాగతం పలికారు. ఆలయ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. చినరాజప్ప కుటుంబ సభ్యులతో కలిసి వాయులింగేశ్వరుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీకాళహస్తి ఆలయానికి తరలివచ్చే భక్తులు ఎండ వేడిమికి తాళలేక అల్లాడిపోతున్నారు. ప్రధానంగా రాహుకేతు పూజలు నిర్వహించుకునే భక్తులు ఉక్కపోతకు గురవుతూ అవస్థలు పడుతున్నారు. ఆలయంలోనే 500 రూపాయల రాహుకేతు పూజా మండపంలో ప్రస్తుతం ఏసీలు సక్రమంగా పనిచేయడం లేదు. ప్రశాంతంగా పూజ చేసుకోవాల్సిన మండపంలో ఎండ వేడిమితో చెమటలు కారుతుంటే భక్తులు అవస్థలు పడుతున్నారు. ఏసీలను మరమ్మతులు చేసినా ఫలితం కనిపించడం లేదు. పాత ఏసీల స్థానంలో కొత్త ఏసీలు ఏర్పాటు చేయాల్సింది. ఆలయానికి నిధులకు కొరత లేకున్నా భక్తులకు సదుపాయాలు కల్పించడంపై తగిన శ్రద్ధ కనపడడం లేదని, మరోవైపు ఆలయ క్యూ లైన్ లో భక్తులు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తుంది. పాతాల వినాయకుడి నుంచి మహాద్వారం వరకు క్యూ లైన్ లో భక్తులు ఎర్రటి ఎండలోనూ నిలబడాల్సి వస్తుంది. భక్తుల అవస్థలు వర్ణాతీతంగా ఉన్నాయి. ప్రధానంగా చిన్నారులు, వృద్ధులు, మహిళల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మాస్టర్ ప్లాన్ అమలు చేసి క్యూ లైన్ లో భక్తులు కనీసం కూర్చునే సౌకర్యం కల్పించలేకపోతే భక్తులకు ఇబ్బందులు తప్పేట్లు లేదు. ఇప్పటికైనా పాలకులు, దేవస్థానం అధికారులు సంయుక్తంగా స్పందించి భక్తుల సదుపాయాలు కల్పనపై దృష్టి సారించాల్సి ఉంది.
రెండు నాగపడగలు చేతికి తీసుకొని రెండు నాగల కైలు ఎడుతుమే మణిపసి హ్యాండ్ బ్యాగ్ ఎడుతుమే ಎರಡು ಸರ್ಪಾನಿ ಕೈలు ಎತ್ತುಕೊಳ್ಳಿ ಸರ್ రెండు నాగపడగలు చేతికి తీసుకొని మణిపర్సు హ్యాండ్ బ్యాగ్ తీసుకొని అందరూ గేట్ నెంబర్ 1 తిరుపతి రూరల్ మండలం గాంధీపురం పంచాయతీలో ఓవర్ హెడ్ ట్యాంక్ పంప్ హౌస్ పునరుద్ధరణ పనులు పూర్తి కావడంతో సోమవారం చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ప్రారంభించారు. గత కొద్ది సంవత్సరాలుగా నీటి సమస్యలు సతమతం అవుతున్న గాంధీపురం ప్రజలకు ఇచ్చిన హామీని ఎమ్మెల్యే పులివర్తి నాని నిలబెట్టుకున్నారు. ఈ వాటర్ ట్యాంక్ ద్వారా 6 గ్రామ పంచాయతీలకు తాగునీరు సరఫరా చేయనున్నారు. 2 లక్షల లీటర్ల వాటర్ ట్యాంక్ ను మరమ్మతులు చేసి ఉపయోగంలోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా తిరుపతి రూరల్ మండలం పరిధిలోని శ్రీనివాసపురం, పద్మావతిపురం, ఓటేరు, వేదాంతపురం, గాంధీపురం, ఆవిలాల పంచాయతీలకు ఈ వాటర్ ట్యాంక్ ద్వారా నీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ గత వైసీపీ నాయకులు ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సొంత ప్రయోజనాలు ధనార్జనే ధ్యేయంగా పనిచేశారని ఆరోపించారు. పంచాయతీలకు వచ్చిన నిధులను కూడా వైసీపీ నాయకులు పక్కదారి పట్టించారని విమర్శించారు. కార్యక్రమంలో తిరుపతి ఆర్జీఓ రామ్మోహన్, జడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, డిపిఓ సుశీలాదేవి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి విజయ్ కుమార్, ఎంపీడీఓ రామచంద్ర, పంచాయతీ ప్రతినిధులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ధ్రువం దైంద్రస్కందారయదాం ధ్రువం పర్వత ఇవాగినాని కొంచెం ఇక్కడ ఎంపీడీ గారు రండి, మీరు ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ గారు ఎక్కడ? ఎస్సీ గారు రండి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినం సందర్భంగా టీడీపీ నాయకులు దేవరకొండ సీను ఆధ్వర్యంలో ఏప్రిల్ 20వ తేదీ జరిగిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు ఆదివారం రాత్రి పట్నంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన షటిల్ టోర్నమెంట్ విజేతలకు గౌరవ కావలి శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరిని అభినందించి సెల్ఫీ పాయింట్ వద్ద విజేతలతో ఫోటో దిగారు. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. 3 ప్లేసులు నిర్ణయించబడింది. థర్డ్ ప్లేస్ ఈ క్రీడా పోటీల్లో
కుడి ఎడగా 60 టీములు కావలి నియోజకవర్గ పరిధిలో తలపడ్డారు. వాటిలో విజేతలుగా 3 టీములు. మూడో టీం థర్డ్ ప్రైజ్ సుధీర్ నాయుడు అండ్ అయోధ్య. సార్ 20వ తేదీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈ కావలి నియోజకవర్గ పరిధిలో ఒక షెడ్యూల్ టోర్నమెంట్ క్రీడాకారులకు ఒక రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, ఈ రాష్ట్రాన్ని రామరాజ్యంగా నడుస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా సోదరులు దేవరకొండ సీను వారి మిత్రబృందం అంతా కూడా కావలిలో ఒక టోర్నమెంట్ నిర్వహించాలి, చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజున బహుమతి ప్రదానం అందించాలి, అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంచాలి, అందరూ కూడా స్పోర్టివ్గా బాబు గారిని చూసి స్పోర్టివ్గా ఎలా నడవాలో నేర్చుకునే విధంగా ఈరోజు ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం. ఈ ప్రధాన బహుమతులన్నింటినీ కూడా అందించాలన్నప్పుడు నాకు మ్యారేజ్ ఉన్న కారణాన్ని అటెండ్ కాలేకపోయాను. నాటి నుంచి నేటి వరకు కూడా వారు చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా పొందేటువంటి బహుమతిని ఒక మంచి అకేషన్లో తీసుకోవాలని వారు కోరటం, ఈ రోజున జాతీయ జెండా నీడన అందరం తలెత్తుకునేటట్టు ఆ జెండా మూగోళ్ళ జెండా నీడన బతుకుతున్నాం అనేటువంటి ఒక ధైర్యం ఇచ్చేటువంటి సందర్భంలో సహనానికి ఓర్పుకి నాంది పలికే ప్రాంతం ఈ సెల్ఫీ పాయింట్. ఇక్కడ ఉన్నటువంటి మూర్తులందరినీ సందర్శించినప్పుడు ఎన్నో భావాలు, ఎన్నో త్యాగాలు, ఎన్నో అనుభూతులు కలగలిపిన ప్రాంతం. ఇక్కడికి వస్తే మనందరికీ ఒక స్ఫూర్తిని ఇస్తుంది. ఎంతోమంది వాళ్ళ ప్రాణ త్యాగాలు చేసిన ఫలితంగా ఈ జాతీయ జెండా మనకు వచ్చింది. ఈ కావలిని అభివృద్ధి చేసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఇక్కడ ఉన్నారు. ఓవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు, మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మదుపర్లను అమ్మకాలు కొనుగోళ్ల విషయంలో ఊగిసలాటకు గురి చేస్తున్నాయి. అయినప్పటికీ మెజారిటీ ఇన్వెస్టర్లు పెట్టుబడుల దిశగానే కదులుతున్నారు. దీంతో అంతకుముందు వారం ముగింపుతో చూస్తే గత వారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1289.46 పాయింట్లు పెరిగి 80,501.99 వద్ద స్థిరపడి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 307.35 పాయింట్లు అందిపుచ్చుకుని 24,346.70 దగ్గర ముగిస్తుంది. ఇక ఈ వారం విషయానికి వస్తే భారత్ పాక్ అంశాలు జనవరి మార్చి త్రైమాసికానికి గాను ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలు విడుదల చేసే ఆర్థిక ఫలితాలపై సూచీల కదలికలు అధికంగా ఆధారపడి ఉండనున్నాయి. అలాగే రాబోయే జీడీపీ గణాంకాలు, అమెరికా చైనా మధ్య ట్రేడ్ వార్ పరిణామాలు మార్కెట్ కదలికలకు కీలకమే. కాగా ఎప్పట్లాగే డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ, గ్లోబల్ స్టాక్ మార్కెట్ల తిరుతెన్నులు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, ముడి చమురు ధరలు, అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్లను ప్రభావితం చేస్తాయి. అమ్మకాల ఒత్తిడి కనిపిస్తే నిఫ్టీకి 23,900 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 23,600 పాయింట్ల స్థాయిని మద్దతుగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం నిఫ్టీ 24,600, 24,800 స్థాయికి వెళ్లవచ్చని కూడా చెబుతున్నారు. టీమిండియా ప్రధాన పేస్ బౌలర్ వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ఇంగ్లాండ్తో జరగబోయే టెస్ట్ సిరీస్లో నాయకత్వ బాధ్యతలు దక్కే అవకాశాలు కనిపించడం లేదు. పనిభారం నిర్వహణలో భాగంగా అతడు సిరీస్లోని మొత్తం 5 టెస్టుల్లోనూ ఆడే అవకాశం లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. జూన్ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్న 5 టెస్టుల సిరీస్లో అన్ని మ్యాచ్లలోనూ అందుబాటులో ఉండే జట్టును నడిపించగల ఆటగాడికే వైస్ కెప్టెన్సీ ఇవ్వాలని సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సిరీస్లోని 5 టెస్టుల్లోనూ ఆడగల ఆటగాడికే వైస్ కెప్టెన్సీ ఇవ్వాలనుకుంటున్నాం. బుమ్రా అన్ని మ్యాచ్లు ఆడకపోవచ్చు కాబట్టి ప్రతి మ్యాచ్ కు వేరు వైస్ కెప్టెన్లను నియమించడం సరికాదు. కెప్టెన్ తో పాటు వైస్ కెప్టెన్ కూడా స్థిరంగా ఉండి అన్ని మ్యాచ్లు ఆడటం మంచిదని ఆ వర్గాలు పేర్కొన్నాయి. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తుంది. నటిగా మంచి మార్కులు కొట్టేసిన సమంత ఇప్పుడు నిర్మాతగా కూడా అదృష్టం పరీక్షించుకుంటుంది. ఆమె తాజాగా శుభమణి చిత్రంలో అతిథి పాత్ర పోషించి ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సినిమా బండి
ఫేమ్ ప్రవీణ్ కండ్రేగుల సినిమాకి దర్శకత్వం వహించారు. మే 9న ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే తన హోమ్ బ్యానర్ నుంచి రాబోతున్న ఫస్ట్ మూవీ కావడంతో సమంత కూడా చాలా యాక్టివ్ గా ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఆదివారం సాయంత్రం శుభం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను వైజాగ్ లో గ్రాండ్ గా నిర్వహించారు. సమంతతో సహా నటీనటులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ సందర్భంగా శామ్ మాట్లాడుతూ వైజాగ్ లో ఈవెంట్స్ జరుపుకున్న తన సినిమాలన్నీ మంచి విజయం సాధించాయని, ఇది కూడా విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మూవీ చూశాక అందరూ కూడా చిరునవ్వుతోనే బయటకు వస్తారని పేర్కొంది. ప్రమోషనల్ కంటెంట్ చూసి హారర్ కామెడీ అని అనిపిస్తుంది, కానీ ఇది వేరే సినిమా అంటూ పేర్కొంది. నేను నటించిన మజిలీ, ఓ బేబీ, రంగస్థలం సినిమా ఈవెంట్స్ ఇక్కడ జరిగాయి. ఇక్కడికి వస్తే సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని సమంత అన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉగ్రవాదులకు సాయం చేసే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నదిలో దూకే వ్యక్తి మృతి. ట్రంప్ సంచలన ప్రకటన, విదేశీ సినిమాలపై 100% టారిఫ్లు. లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎమ్మెల్యే. రైతులకు, కౌలు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. ఇంగ్లాండ్ టూర్లో వైఎస్ కెప్టెన్సీ నుంచి బుమ్రా అవుట్. యువాటగాడిగా దక్కే ఛాన్స్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.